ఛానల్ ఏపీ ఎంసెట్ 2024కి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయి యువర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అని ఇచ్చారు. కానీ నేను రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ అప్లై చేశాను. కానీ మిగతా ఏమీ అప్లోడ్ చేయలేదు. కానీ నేను ఎలిజిబుల్ అని ఇచ్చారు వెబ్ ఆప్షన్స్కి. మరి నా సర్టిఫికేట్స్ అన్నీ మళ్ళీ రీఅప్లోడ్ చేయాలా? రీఅప్లోడ్ ఆప్షన్ ఇచ్చారు కదా అని చాలామంది అయితే డౌట్ అడుగుతున్నారు అనమాట. సో నేను వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది. దానికంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట సింబల్ గట్టిగా నొక్కండి. మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కింద రావడం అయితే జరుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వచ్చేద్దాం. చూసుకున్నట్లయితే కనుక నో యువర్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ వెరిఫికేషన్ స్టాటస్లో ఏపీ ఈఏపీ సెట్ ఆల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే యువర్ సర్టిఫికేట్స్ ఆర్ అండర్ వెరిఫికేషన్ అని వచ్చినట్లయితే కనుక కంగారు పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదండి. సర్టిఫికేట్స్ అనేది వెరిఫై అవుతున్నట్లు లెక్క. యువర్ సర్టిఫికేట్స్ కెన్ రీఅప్లోడ్ అని వచ్చినట్లయితే కనుక సర్టిఫికేట్ రీఅప్లోడ్ అని ఆప్షన్ ఇచ్చారు కదా, సర్టిఫికేట్ రీ ఆప్షన్ అయితే క్లిక్ చేసి సర్టిఫికేట్స్ అనేది రీఅప్లోడ్ చేయాల్సి ఉంటుంది. లేదు, యువర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్, యువర్ సర్టిఫికేట్స్ ఆర్ వెరిఫైడ్, యువర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అని వచ్చినట్లు అయితే కనుక మీ వెబ్ ఆప్షన్స్ ఎలిజిబుల్ అవుతారు. అలాగే సర్టిఫికేట్స్ అనేవి వెరిఫై అయిపోయాయి. మరి నేను 10th క్లాస్ టీసీ కానీ, 10th క్లాస్ మార్క్ లిస్ట్ కానీ, ఇంటర్ మెమోస్ కానీ, ఇంటర్ టీసీ కానీ, స్టడీ సర్టిఫికేట్స్ కానీ ఏమీ అప్లోడ్ చేయలేదు. మరి ఎలా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేశారన్న అని చాలామంది అయితే డౌట్ అడుగుతున్నారు అనమాట. సో మీ సర్టిఫికేట్స్ అన్ని మళ్ళీ రీఅప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదండి. మీ సర్టిఫికేట్స్ ఏదైతే సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తారో, మీరు అలాట్మెంట్ వస్తుంది కదా, మీ కాలేజ్ అలాట్మెంట్ వస్తుంది కదా, 16వ తారీఖున అయితే ఇచ్చారన్నమాట డేట్ అనేది. సెల్ఫ్ రిపోర్టింగ్ అలాగే రిపోర్టింగ్ అట్ ద కాలేజ్ 17వ తారీఖు నుంచి ఇచ్చారు. అప్పుడు మీరైతే సర్టిఫికేట్స్ ఇప్పుడు ఏవైతే మీ సర్టిఫికేట్స్ అనేది చెప్పామో ఆ సర్టిఫికేట్స్ అన్ని పట్టుకుని ఆ రోజు 17వ తారీఖు నుండి 22వ తారీఖు వరకు ఇచ్చారు. ఆ తారీఖుల్లో మీ కాలేజ్కి వెళ్ళి మీరైతే సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తున్నప్పుడు మీ సర్టిఫికేట్స్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. అప్పుడు దాకా మీరు ఏం చేయాల్సిన అవసరం అయితే లేదు. హ్యాపీగా వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చుకోవచ్చు.